ఒక గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు. మనం స్వేచ్ఛగా బతకాలంటే ఎదుటోళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వాలి అని. ఇంకో మహిళ అన్నారు, ఆడవాళ్ళు 7 దాటిన తర్వాత ఎందుకు తిరుగుతున్నారు బయట కేబుల్ బ్రిడ్జిల పైన అని. అంటే మనకి ఇంకా స్వతంత్రం రాలేదా? అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చారు కానీ మీరు మాత్రం వాళ్ళకి స్వతంత్రం లేదు, అంతేనా? అయితే శివాజీ గారు ఆడవాళ్ళని ఒక దేవతలా అమ్మవారిలా చూస్తా అన్నారు. మరి ఆడవాళ్ళని దేవతలా చూస్తా అన్నప్పుడు అసభ్యంగా వాళ్ళ మీద చేతులు వేసే వాళ్ళకి సందేశం వాళ్ళని వీళ్ళకి సందేశాలు ఇస్తారేంటి? హాయ్ అండి, నా పేరు వాసు. 2 రోజులుగా శివాజీ గారు మాట్లాడిన విషయాల మీద న్యూస్ ఛానల్లో డిబేట్స్ జరుగుతున్నాయి. అయితే ఆయన మాట్లాడిన విషయాల మీద నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే శివాజీ గారు ఆడవాళ్ళని ఒక దేవతలా అమ్మవారిలా చూస్తా అన్నారు. స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఒక దేవతల అమ్మవారిలా చూసినప్పుడు మనం కాళికాదేవిని పూజిస్తున్నాంగా. ఒకసారి పిక్కు పెడతా చూడండి. ఆ పిక్కులో కాళికాదేవి ఏ సందేశం ఇస్తున్నారు? ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒక దేవతలా పూజించబడాలి, గౌరవించబడాలి. అంతేగాని వాళ్ళకి ఇష్టం లేకుండా టచ్ చేయాలని చూస్తే చేతిలో కలగ చూశారుగా, తెగిపడిద్ది అనమాట. అది ఆడవాళ్ళని దేవతలా చూడటం అంటే. మరి ఆడవాళ్ళని దేవతలా చూస్తా అన్నప్పుడు అసభ్యంగా వాళ్ళ మీద చేతులు వేసే వాళ్ళకి సందేశం వాళ్ళని వీళ్ళకి సందేశాలు ఇస్తారేంటి? అంటే మనకి భయం. ఎందుకంటే వాళ్ళ మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారుగా, ఎక్కడ ఆపోజిట్ అయిపోతారు అని భయం. అంతేనా? లేకపోతే ఇంకో భయం, అర్ధనగ్న ప్రదర్శన చేసే వాళ్ళని చూస్తే కింద నుంచి పై వరకు షివరింగ్ వచ్చింది అనమాట, వణుకు వచ్చింది. చేతులు వేయకుండా ఉండలేము అనమాట. చేతులు వేయకుండా ఉండలేకపోతే చచ్చిపోతాయండి? కంట్రోల్ చేసుకోకపోతే చచ్చిపోతాయండి? చేతులు వేయకుండా కంట్రోల్ చేసుకోకపోతే అని నేను చెప్పట్లా. మన సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ సంస్కృతి సంప్రదాయాల్లోనే ఉన్నాయి. కామాన్ని కంట్రోల్ చేసుకోండి, బ్రహ్మచర్యం పాటించండి అని. అర్థమైందా? అబ్బే, అలా కంట్రోల్ చేసుకోవడం మన వాళ్ళు కాదు కదా, మనకి చేత కాదు కదా. చేత కాకే ఎదుటిని బ్లేమ్ చేసి ఏలు పెట్టి చూపిస్తాం. ఇది కూడా నేను చెప్పట్లా, స్వామి వివేకానంద గారు లాంటి పెద్ద పెద్ద మహానుభావులు చెప్పారు. మనకి చేత కానప్పుడే ఏదైనా ఎదుటి మీద ఫైర్ అవుతాం. ఇది కూడా నేను చెప్పట్లా, గొప్ప గొప్ప మహానుభావులు చెప్పారు. మనకి బ్రహ్మచర్యం పాటించడం చేత కాదు, మన వాళ్ళకి పద్ధతిగా ఉండండిరా అని చెప్పడం చేత కాదు, వాళ్ళ కంట్రోల్లో పెట్టడం చేత కాదు, ఇవన్నీ చేయడం చేత కాదు. కానీ పైకి సంస్కృతి సాంప్రదాయాలు పాటించండి అని మాత్రం చెప్పేస్తాం. ఎందుకంటే చెప్పడం చాలా ఈజీగా, చేయడం కష్టం. ఆ చేయడం చేత కాక ఎదుటిని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట. అదే మన బంగారం సరైనదైతే ఎదుటిని అవసరం పడేలేదుగా. అబ్బాయి మన బంగారం కంట్రోల్లో ఉండదు కదా, ఏదో పిచ్చి పని చేసింది కదా. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఆ మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి న్యూస్ ఛానల్కి వచ్చి డిబేట్లు పెట్టి వాళ్ళ తరపున గట్టిగా అరిసి మాట్లాడతారు అనమాట. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారు కదా, ఎప్పుడైనా మనకి సపోర్ట్గా వస్తారని. అంతేనా? నేను ఒక మహిళ మాట్లాడారు న్యూస్ ఛానల్ ఎస్కేపిజం గురించి. దీన్ని మేడం ఎస్కేపిజం అనేది మన వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాక ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని అసలైన ఎస్కేపిజం అనేది. మనకి చేత కాదు, ఎదుటి మీద పడిపోయి గట్టిగా అరిచేసి న్యూస్ ఛానల్లో డిబేట్లు పెట్టేస్తూ ఉంటాం. మెజారిటీ ఎక్కువ ఉందని, మనకి నోరు ఉందని గట్టిగా అరిచేస్తామని గట్టిగా అరిచి చెప్తే మీరు చెప్పే వాస్తవాలు అయిపోతాయండి. అలాగైతే నిక్కచ్చిగా నిజాలు మీకన్నా గట్టిగా అరిచి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిక్కచ్చి నిజాలు గట్టిగా అరిచి చెప్పి అవును ఇది కరెక్టే అని అందరి చేత అనిపించగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకు, నోరున్న ప్రతి ఒక్కడు అరవగలడు. మీరు అనొచ్చు, కానీ సంస్కృతి సాంప్రదాయాలను ఆడవాళ్ళు పాటించట్లేదు కదా, ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు కదా అని. ఆడవాళ్ళు పాటిస్తారు సంస్కృతి సాంప్రదాయాలు. వాళ్ళు అలాంటి బట్టలు వేసుకొని తిరిగినా ఎదురుగా అర్ధనగ్న ప్రదర్శన చేసే మగవాళ్ళు ఉన్నా వాళ్ళని చూసి చూడకుండా వెళ్ళిపోతారు, లేదా పక్క నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అంతేగాని కామెంట్ చేయరు, చేతులు వేయరు. వాళ్ళు కరెక్ట్గా సంస్కృతి సంప్రదాయాలు పాటించే వాళ్ళు కాబట్టి కంట్రోల్ చేసుకుంటారు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అది ఇప్పుడు చెప్పండి, ఎవరో సంస్కృతి సంప్రదాయాన్ని కరెక్ట్గా పాటిస్తుంది? కామాన్ని కంట్రోల్ చేసుకోకుండా చేతులు వేసేవాళ్ళ, కామాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళ? మనకి సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం చేత కాదు, ఓన్లీ మాటల్లోనే చెప్తాం. అలా పాటించడం చేత కాకే సంస్కృతి సాంప్రదాయాలను పాటించే వాళ్ళ మీద మళ్ళీ పాటించండి అని చెప్తాం. ఇది అక్కడ కామెడీ నాకు అర్థం అవట్లా. ఒక గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు, మనం స్వేచ్ఛగా బతకాలంటే ఎదుటోళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వాలి అని. ఆడవాళ్ళని నేచర్తో పోల్చారు కదా, మరి ఆ నేచర్తో పోల్చినప్పుడు నేచర్లో ఒక గొప్ప అందమైన కొండ ఉండిద్ది. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండను ఆస్వాదిస్తావు కానీ ఆ కొండపై నుంచి దూకేస్తావు ఏంటి? అక్కడ జ్ఞానం ఉందిగా నీకు, దూక్కడదనే జ్ఞానం ఉందిగా. మరి ఆడవాళ్ళ దగ్గర ఎందుకు వర్తించదు ఈ విషయం? ఈ మైండ్ కంట్రోల్ అనేది ఆడవాళ్ళ దగ్గర ఎందుకు చేసుకోలేరు? అక్కడ దూకితే చచ్చిపోతాం అని తెలుసు కదా, ఇక్కడ కంట్రోల్ చేసుకోలేక టచ్ చేసాం అనుకో జైలుకి వెళ్తామని కూడా తెలుసుకోవాలిగా. సరే, ఇప్పుడు ఒక మదరు ఒక బిడ్డకి ఫీడింగ్ ఇస్తుంది అనుకో, బయట చూసి ఏమనుకుంటారు? సర్లే ఫీడింగ్ ఇస్తుందిలే అని తప్పుగా అర్థం చేసుకోము, వెళ్ళి టచ్ చేయము, ఏం చేయము. ఎందుకంటే మనకి మైండ్లో ఉంది అర్థం చేసుకునే జ్ఞానం. కానీ ఇక్కడ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆవిడ ఈ ఈవెంట్ చేసుకొచ్చి ఉండిద్దిలే బట్టలే ఇలాంటి బట్టలు అని. అసలు ఆడవాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఎందుకు పాటించాలి? మగవాళ్ళు పాటించకూడదు ఏంటి రిస్ట్రిక్షన్స్? మగవాళ్ళు బ్రహ్మచర్యం పాటించకూడదా? మగవాళ్ళు కామన్ కంట్రోల్ చేసుకోకూడదా? ఆడవాళ్ళు అన్నీ చేయాలి ఏంటి? ఇంకో ఉదాహరణ చెప్తాను అంటే, ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడ బాయ్స్ అందరూ అర్ధనగ్న ప్రదర్శన చేస్తారు.
అలా అని చెప్పి అమ్మాయిలు అందరూ వెళ్ళిపోయి వాళ్ళని అది చేసి ఇది చేసి టచ్ చేసి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇది చేస్తారేంటి? అక్కడ కూడా కామన్ని కంట్రోల్ చేసుకుంటారుగా. ఇది ఈవెంటే కదా! ఇది ఈవెంటే కదా! అక్కడ అమ్మాయిలు కామాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇక్కడ అబ్బాయిలను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? చెయ్యకుండా ఉండలేకపోతే చచ్చిపోతారేంటి? ఆ? ఇంకో మహిళ అన్నారు, ఆడవాళ్ళు 7 దాటిన తర్వాత ఎందుకు తిరుగుతున్నారు బయట కేబుల్ బ్రిడ్జ్ల పైన అని. గాంధీజీ గారు చెప్పింది ఏంటి? ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అని. అంటే మనకి ఇంకా స్వతంత్రం రాలేదా? అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చారు కానీ మీరు మాత్రం వాళ్ళకి స్వతంత్రం అవ్వలేదు, అంతేనా? అంటే గాంధీజీ గారు చెప్పిన మాట విలువ లేనట్టేగా. ఫస్ట్ ఏమో కాళికాదేవి ఇచ్చిన సందేశానికి విలువ లేకుండా మాట్లాడారు. ఆ తర్వాత న్యూస్ ఛానల్లో డిబేట్లో ఏమో స్వామి వివేకానంద గారు ఇచ్చిన సందేశాలకు విలువ లేకుండా మాట్లాడారు. ఇంకో మహిళ ఏమో గాంధీజీ గారు ఇచ్చిన సందేశానికి విలువ లేకుండా మాట్లాడారు. అంటే వాళ్ళు మీకన్నా గొప్పోళ్ళు కాదా? అంటే మీరే గొప్పోళ్ళ? వాళ్ళు ఇచ్చిన సందేశం తీసుకోవాలా, మీరు ఇచ్చిన సందేశం తీసుకోవాలా? సరే, మీరు అంటున్నారు అర్ధనగ్న ప్రదర్శన చేసే వాళ్ళ వల్లే చాలా తప్పులు జరుగుతున్నాయి బయట అని. కానీ ఇప్పటివరకు జరిగిన అత్యాచారాలని అలాంటి వాళ్ళ మీద జరగలేదే. పద్ధతిగా చీర కట్టుకున్న వాళ్ళ మీద, పద్ధతిగా సాంప్రదాయాన్ని పాటిస్తూ బట్టలు వేసుకున్న వాళ్ళ మీద జరిగినాయి అత్యాచారాలని. దానికి ఏమంటారు? ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. పద్ధతిగా బట్టలు వేసుకొని పద్ధతిగా ఉంటేనే అత్యాచారాలు చేసేస్తున్నారు. పద్ధతిగా ఉన్నా మనకి సేఫ్టీ లేదు, మనం ఇష్టం వచ్చినట్టు ఉన్నా మనకి సేఫ్టీ లేదు. అలాంటప్పుడు పద్ధతిగా ఉండడం ఎందుకు, మన ఇష్టం వచ్చినట్టే మనం ఉందాం బతికినంత కాలం అని వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటున్నారు, నచ్చినట్టు ఉంటున్నారు. ఒకవేళ మీరు ఇది మార్చాలనుకుంటే ఇలా పద్ధతిగా బతికే వాళ్ళ మీద జరిగే అత్యాచారాలన్నీ ఆపాలి. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీద ప్రచారాలు చేయాలి, ప్రసారాలు చేయాలి. పద్ధతిగా ఉండండి, బ్రహ్మచర్యం పాటించండి అని మన వాళ్ళకి చెప్పుకోవాలి. కంట్రోల్ చేసుకోండి కామండి అని మన వాళ్ళకి చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఈ పద్ధతిగా ఉన్న ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగడం ఆపగలిగితే వీళ్ళు కూడా పద్ధతిగా డ్రెస్ చేసుకోవడం మొదలెడతారేమో నా డౌట్. చేతనైతే ఆపండి అయ్యి. ఇంకో మాట అన్నారు, నువ్వు ఇంట్లో ఎలాగైనా ఉండు, బయటకు వచ్చినప్పుడు మాత్రం పద్ధతిగా ఉండు. బయట 100 మంది ఉన్న చోటే ఆ అమ్మాయికి సెక్యూరిటీ లేదు. అలాంటప్పుడు దిశ లాంటి అమ్మాయిలకి సెక్యూరిటీ ఎక్కడ ఇస్తారంటే, బయట 100 మంది ముందే అలా చేశారంటే, 100 మంది అలా చూస్తూ ఉన్నారంటే సెక్యూరిటీ లేదంటే అక్కడే దిశ లాంటి అమ్మాయిలకి సెక్యూరిటీ ఎలా ఇస్తారు? పాప అమ్మాయి ఏం చేసింది? చాలా పద్ధతిగా ఉంది. మనకి గబుక్కున చురుక్కుమని కాలితేనే అంటామే. అలాంటిది బతికుండగానే దహనం చేశారంటే ఎంత బాధపడింది. అలాంటిది బతికుండగానే దహనం చేశారంటే ఎంత బాధపడి ఉండిద్ది, ఎంత నరకం అనుభవించి ఉండిద్ది. ఏం మనకి పట్టవు, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్. కానీ ఎంతవరకు? పక్కన జనాల్ని కూడా పట్టించుకోవాలి. అది మీరు చెప్తున్న అత్యాచారాలు అర్ధనగ్న ప్రదర్శన చేసే వాళ్ళ మీద జరగట్లా, పద్ధతిగా చీరలు కట్టుకున్న వాళ్ళ మీద, పద్ధతిగా ఉండే వాళ్ళ మీద జరుగుతుంది. మరి వాటి మీద ఏ డిబేట్లో పెడతారు? వాటి గురించి ఏ క్లారిఫై ఇస్తారు? వాటి గురించి ఏ క్లారిటీ ఇస్తారు? చాలామంది యూట్యూబ్ క్రియేటర్లు కూడా ఈ విషయం మీద చాలా వీడియోలు చేశారు. ఆ హీరో ఇదన్నాడు, ఈ హీరో ఇదన్నాడు అని చెప్పి వీడియోలు పెట్టారు అన్నమాట. అదే హీరోలు కొన్ని సినిమాల్లో కూడా కొన్ని డైలాగులు వేశారు. విను ఒకసారి. ఆడపిల్లలు బయట తిరగడం కష్టంగా ఉంది. యాసిడ్ పోయడం, పీకలు కొయ్యడం. ఆడపిల్లలు మాత్రం మామూలుగా ఉన్నారండి. మిడ్డీలని చెడ్డీలని ఇంత పిలికి లాంటి బట్టలు వేసుకుని వెళ్తుంటే యాసిడ్ పోయికి ఏం పోస్తారు? తప్పు. ఇక్కడ మ్యాటర్ డ్రెస్ కాదు, మైండ్ సెట్. మగాడి మైండ్ సెట్ మారాలి. మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటే యాసిడ్ పోస్తావా? ఎందుకు వెళ్తున్నారా బాబు? బాలకృష్ణ గారు మామూలుగా చెప్పలేదు, చూసావా? తవ్వడం మీద ఒకటి ఇచ్చి చెప్పారు, విన్నావుగా? అది సరే. మెజారిటీ పీపుల్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, మెజారిటీ పీపుల్ మీ పక్కన్నారు అని చెప్తున్నారు. మెజారిటీ పీపుల్ అంటే ఎంతమంది? ఇప్పుడు మీరు పెట్టిన వీడియో 1,00,000 మంది చూసారు అనుకో, 10,000 మంది కామెంట్స్ చేస్తారు, 10,000 మంది లైకులు చేస్తారు, అంటే 20% మంది. ఇంకా 80,000 మంది మీ వీడియో చూసి ఇదేందుకు వేస్ట్ టాపిక్ అనుకోవచ్చు, లేదా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనుకోవచ్చు, లేదా వీళ్ళు ఎప్పుడు ఇలా చెప్తారు అనుకోవచ్చు. మీరు ఆ 20,000 మందిని చూసి మెజారిటీ పీపుల్ మా పక్కనే ఉన్నారు అనుకుని ఎలా ఫీల్ అవుతారు? మిగిలిన 80,000 మంది మీ వీడియోలకి లైక్లే కొట్టట్లేదు, కామెంట్లే చేయట్లేదు కదా, 20% మందే కదా చేసేది. మరి మెజారిటీ పీపుల్ మీ పక్కే ఉన్నారని ఎలా చెప్పుకుంటారు? సరే, మెజారిటీ పీపులే ఉన్నారనుకో, ప్రపంచ జనాభా 800 కోట్ల మంది.
దాంట్లో 300 కోట్ల మంది ఇలా పద్ధతి సాంప్రదాయాలను బట్టి బట్టలు కట్టుకుంటారు. మిగిలిన దేశాలన్నీ వాళ్ళ కల్చర్ని బట్టి బికినీలు, షార్ట్లు, రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ 300 కోట్ల మంది సాంప్రదాయాలను వాడేస్తున్నారు. మిగతా 500 కోట్ల మంది వాళ్ళ కల్చర్ని బట్టి షార్ట్లు, బికినీలు ఇవన్నీ వేసుకు తిరుగుతున్నారు. అప్పుడు మెజారిటీ ఎవరికి ఉన్నట్టు? సరే, ప్రపంచ విషయం పక్కన పెట్టేద్దాం. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో బ్రహ్మచర్యం పాటించండి, కామాన్ని కంట్రోల్ చేసుకోండి, ఇవన్నీ ఉన్నాయిగా. మన వాళ్ళకి అవి చెప్పరా? ఎదుటోళ్ళనే బ్లేమ్ చేస్తారా? ఎదుటోళ్ళకి అన్ని సందేశాలు ఇస్తారా? ఆడవాళ్ళకి ఇస్తారండి సందేశాలని, మగవాళ్ళకి ఎవరా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన మహామేధావులకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.